కి స్వాగతం. రోబో న్యూస్ కి స్వాగతం. ఈ రోజు వార్త. కాగజ్ నగర్ పట్టణంలోని 27 వార్డ్ మాజీ కౌన్సిలర్ పంబాల సుజాత 2 సార్లు కౌన్సిలర్ గా ప్రజలు గెలిపించారు. వారికి రుణపడి ఉంటా అన్నారు. అలాగే నాకు రాజకీయ ముగా సహాయం చేసిన మాజీ ఎమ్మెల్యే కావేటి సమ్మయ్య అలాగే కోనేరు కోనప్ప సహాయం సహకారాలు అందజేశారు అని అన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ నేను గెలిచిన తరువాత వార్డులో చేసిన పనులు గురించి తెలిపారు. రోబో న్యూస్కి నమస్కారాలు. నా పేరు పంబాల సుజాత, వార్డ్ నెంబర్ 27. నేను 2 సార్లు గెలవడం జరిగింది. వరుసగా 10 ఏళ్ళు. నన్ను వాడ ప్రజలు ఎంతో ఆదరించి నన్ను ముందుకు తీసుకెళ్ళిందో వాళ్ళ సహకారాలు ఎప్పటికీ నేను మర్చిపోను. ఎప్పటికీ జీవితాంతం రుణపడి ఉంటాను. నేను వాళ్ళకి ఏ సమస్య వచ్చి నా పదవిలో ఉన్నా లేకపోయినా వాళ్ళతోటే ఉంటా, వాళ్ళ సమస్యలన్నీ తీరుస్తా. లేకుండే చాలా చిన్నగా ఉంటే నీళ్ళు పోయడానికి చాలా ఇబ్బందిగా ఉండేది. వర్షాకాలం వచ్చినప్పుడు మొత్తం నీళ్ళని ఇంట్లో వచ్చేటి బాగా ఇబ్బంది పడ్డారు. ఫస్ట్ అందుకే మేము డ్రైన్లకి ప్రిఫరెన్స్ ఇచ్చి ఫస్ట్ డ్రైన్లు కట్టించిన. నేను కనీసం ఒక 1000 మీటర్ల పైనే డ్రైన్లు కట్టించడం జరిగింది. 16 కలవట్లు చేయడం జరిగింది. అట్లనే పబ్లిక్ ట్యాప్లు నీళ్ళకి చాలా ఇబ్బందిగా ఉండేది. మా ఏరియాలో అయితే ఎక్కడో ఒక కంపెనీ నల్ల ఉండేది. అది నా దృష్టికి చాలామంది తీసుకొచ్చిన మహిళలు. మరి మహిళలకైతే నేను మంచినీటి సమస్య అయితే తీర్చిన. కనీసం ఒక 30-40 దాకా పబ్లిక్ ట్యాప్లు పెట్టడం జరిగింది. ప్రతి ఇంటికి కేసీఆర్ది ఏదో ఒక లబ్ధి పొందేటట్టు చేసిన. ప్రతి ఇంటికి సిసి రోడ్లు చేసినాం. అట్లనే ఇంటింటికి ఎవరికైతే రాలేదో రేషన్ కార్డులు మంజూరు చేయడం జరిగింది. ప్రతి ఒక్కరికి పింఛన్ ఇవ్వడం జరిగింది. అంటే లబ్ధిదారులకి ఇంటింటికి అప్పుడు స్వచ్ఛ భారత్ ఇంటింటికి టాయిలెట్ కట్టేయడం జరిగింది. ప్రతి ఒక్కరికి మరి బిల్లు కూడా ఇవ్వడం జరిగింది. ప్రతి ఇంటికి కట్టించినాం టాయిలెట్లు. అయితే ఎవరికి మాకు లేదు అనకుండా, ఎవరు బయటికి వెళ్ళకుండా ఈ సమస్యలు అయితే తీర్చిన. ఫస్ట్ గెలిచిన 5 ఏళ్ళలో అయితే మరి సెకండ్ టైం అయితే ఇది పేపర్లో గల్లంటారండి. ఈ 2 వైపులా ట్రైన్స్ చేయించిన, ఇక్కడ కల్వర్ చేయించిన, ఇక్కడ ఒక లైట్ పెట్టించిన, స్తంభం వేయించి, ఇంకా కొన్ని వేయించేది. గారు మాట్లాడుతున్నాను. మా వార్డు మెంబరు ఇంతవరకు మాకు అన్ని విషయాల్లో ప్రతి విషయంలోనూ మాకు సహకారం చేసి పనులతో పూర్తి చేసి పెట్టారు సార్. ఒక చిన్న పని ఒకటి ఉంది, ఆ స్తంభం ఒకటి చేసి పెట్టారంటే ధన్యవాదాలు, నమస్కారం చేస్తాను. బారుల గల్లు అంటారు. ఇది 2 వైపులా డ్రైన్స్ చేసిన, ఇక్కడ కల్వర్ చేసిన, ఇక్కడ నుంచి అక్కడ వరకు రోడ్ చేసిన. ఎందుకంటే చాలా అసలు రోడ్ లేకుండే చాలామంది ఎంతోమంది కింద పడడం జరిగింది, యాక్సిడెంట్స్ అయినాయి. అది దృష్టిలో పెట్టుకొని ఫస్ట్ ఇది చేపేయడం జరిగింది. మేము ఫస్ట్ గెలిచినప్పుడు రోడ్డు ఫస్ట్ మంచిగా లేకుండే, ఇప్పుడు మంచిగా అయింది. కంసరి అమ్మ చేసింది. సౌలత్ అయితే ఇప్పటికైతే మంచిగానే ఉన్నది. మాకు ఇక్కడ పబ్లిక్ టాయిలెట్ ఉండేది, మరి అది కూలిపోవడం జరిగింది. దాన్ని ఎవరు వాడకపోవడంతో కూలిపోవడం జరిగింది. మరి అందులో కుక్కలు పందులు చనిపోవడం, కాలనీ వాసులందరూ నాకు వచ్చి కంప్లైంట్ చేసి మరి ఏదైనా చేయండి అంటే నేను ఫస్ట్ అది కూలగొట్టేసి సాఫ్ చేయించిన. దీంట్లో ఏమన్నా కమిషనర్ గారు ఏదైనా చేస్తా అని చెప్పిండు. ఇది ఒకటి కొంచెం ట్రెండింగ్లో ఉంది. ఇది రానుకొని బాగా ఇబ్బంది అవుతుందని చెప్పేసి ఇక్కడ కల్వర్ట్ చేయడం జరిగింది. ఒకటి నీళ్ళకి చాలా ఇబ్బందిగా ఉండేది. మరి మిషన్ బయట పైప్ లైన్ వేయించినాం. ప్రతి ఇంటికి నల్లైపోయడం జరిగింది. ఇప్పుడు నీళ్ళ సమస్య అనేది తీరిపోయింది. ఇక్కడ పాపుల గల్లి అంటారు. ఇది చాలా చిన్నగా ఉండే గల్లీ, చిన్నగా రాకుండా ఉండేది. ఈ 2 వైపులా డ్రైన్స్ చేయించిన, రోడ్ వేయించిన, ఇక్కడ కల్వర్ చేయించిన. వీళ్ళ ప్రాబ్లం అయితే సాల్వ్ అయింది. నేను అడగండి కావాలంటే మీరు చేసిందా లేదా. రోడ్లు అప్పుడు నడవ రాకుంటుండే చేపించింది. డ్రైన్ ఇంకా చేపించింది. నడవ రాకుండా ఉండే చిన్న గల్లీ ఉండే, చాలా ఇబ్బందుల్లో ఉండే. అందరు నాకు వచ్చి చెప్పడం వల్ల అక్కడ నుంచి ఇక్కడ వరకు రోడ్ వేయించిన, ఇక్కడ కల్వర్ చేయించిన, 2 వైపులా డ్రైన్స్ వేయించిన. పబ్లిక్ ట్యాప్లు కూడా ఇక్కడ 3 పెట్టించిన. ఇక్కడ ఇది ఒకటే, ఇక్కడ నుంచి అక్కడ వరకు, ఇక్కడ నుంచి అక్కడ లాస్ట్ వరకు డ్రైన్ చేయించిన, అక్కడ కల్వర్ వేయించిన, రోడ్డు కూడా వేసిన.
ఇక్కడ నుంచి రోడ్ వేసినాం. ఇక్కడ నుంచి ఇక్కడ లాస్ట్ వరకు వేసినాం. వర్షాకాలం చాలా ఇబ్బంది ఉండేది కదా. చూడండి ఎంత నీట్గా అయిందో. ఇంటికి చాలా ఇబ్బంది ఉండేది పాపం. అక్కడ నుంచి లాస్ట్ వరకు డ్రైన్, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు సిటీ రోడ్ ఉండే మొత్తం గుర్తుంటుండే సార్. బురద ఉండే, మనకు బాగా ఇబ్బంది ఉండే. ఇప్పుడు నాలీలు కట్టించిండు, రోడ్ వేయించిండు సార్. ఈ కాపల్లవాడలో అక్కడి నుంచి అక్కడ వరకు డ్రైన్ చేయించేది ఉండే. మేము బడ్జెట్ పెట్టినాం దీని గురించి. నెక్స్ట్ సారి తప్పకుండా వస్తుంది, తప్పకుండా చేపిస్తాం. ఈరోజు వార్డ్ నెంబర్ 27 పంబాల సుజాత గారు గత 10 సంవత్సరాలుగా నవంబర్స్లో విజయం సాధించుకుంటూ వచ్చింది. ప్రతి ఒక్కరికి కష్టం వచ్చినా ఇంటి ముందట ఉండి ఏదైనా పనికి కూడా సిద్ధంగా అలా పంబాల సత్యన గారు మరి పంబాల సుజాత గారు 10 సంవత్సరాల నుండి నవంబర్కి సేవ చేసుకుంటూ వస్తున్నారు. వీళ్ళు చేసిన పనులు అభివృద్ధులు చాలా మంచిగా ఉన్నాయి. మరి రేపటి రోజున కూడా వీళ్ళే ఎలక్షన్లా గెలవాలని ఆశిస్తున్నారు. మా వాడ కౌన్సిలర్ పంబాల సుజాత గారు మాకు రేషన్ కార్డు ఇప్పించారు, పింఛన్లు చేయించారు, మాకు రోడ్లు వేయించారు, నాలుగు చేయించారు. ఇక్కడ నుంచి సీసీ రోడ్ బాగాలేకుండే. ఫస్ట్ మేము గెలిచినప్పుడు ఫస్ట్ అయినాయి ఏదైనా అభివృద్ధి అనేది ఫస్ట్ మేము గెలిచినప్పుడే అయింది. ఇక్కడ నుంచి 150 మీటర్లు అక్కడ వరకు సీసీ రోడ్ ఇవ్వడం జరిగింది. గతంలో విద్యానగర్ కాలనీ చూసినట్టయితే అతుకుల బందుకుల రోడ్డు ఉండేది, డ్రైనేజ్ వ్యవస్థ సరిగ్గా లేకుండేది, ఎక్కడ పడితే అక్కడ చెత్త కుప్పలు ఉండేవి. తర్వాత ఎలక్షన్ తర్వాత సుజాత గారు 2 సార్లు తను గెలిచిన తర్వాత రోడ్లు బాగాయినాయి, ఇంటింటికి నల్లాలు వచ్చినాయి. అట్లనే చెత్త కూడా మన కాలనీలో లేకుండా నీట్గా ఉంటుంది. ఒక్క ఫోన్ చేస్తే మనకు నాలుగు జామ్ అయినా కూడా ఏమైనా చెత్త ఉందా అని ప్రాబ్లం చేసినప్పుడు వచ్చి వెంట దగ్గరుండి తను చూసుకోవడం అనేది జరుగుతూ ఉంటుంది. దాదాపుగా 10 సంవత్సరాల నుంచి చాలా అన్ని పనులు చేస్తున్నాడు. ఇంటికి వెళ్ళినా ఫోన్ చేసినా అంతన్నిటికీ రెస్పాండ్ అవుతాడు. రహదారి చాలా దారుణంగా ఉండేది, అసలు రోడే లేకుండేది. ఇక్కడ కలబడి అక్కడ నుంచి లాస్ట్ వరకు సీసీ రోడ్ పెట్టిన, పబ్లిక్ ట్యాబ్ పెట్టించినాం. ఈ నాలుగు రీసెంట్గా వేయించినాం, ఒక 20 రోజులు అవుతుంది. ఇక్కడ నుంచి అక్కడ వరకు ఒక 20 మీటర్ల రేంజ్ వేయించినాం. మా వార్డు కౌన్సిలర్ పంబాల సుజాత. ఇంతకుముందు నల్లలు కానీ డ్రైనేజ్ కానీ లేకుండే. ఇప్పుడు ఆమె గెలిచిన కాడ నుండి డ్రైనేజ్ కానీ కలవాట్లు కానీ నల్లలు కానీ ఆమె గెలిచిన కాడ నుండే అయినాయి. ఇప్పుడు రోడ్లు కూడా మళ్ళీ ఈ డ్రైనేజ్లు కూడా ఎక్కడన్నా పలిగిపోయినాయి కూడా అవి కూడా చేసుకున్నది. మొన్న ఇళ్ళకు కూడా దరఖాస్తు పెట్టుకున్న వాళ్ళకు కూడా కొంతమందికి కూడా వచ్చినాయి దరఖాస్తు పెట్టిన వాళ్ళకు. గవర్నమెంట్ స్కూల్ అండి ఇది. మరి ఇక్కడ ట్రైన్ లేకుండే, స్కూల్కి వెళ్ళడానికి ఇక్కడ కలవాటు లేకుండే, పిల్లలు చాలా ఇబ్బంది పడ్డారు. కాబట్టి ఇక్కడ ట్రైన్ చేయించి వాళ్ళ కోసం కలవాటు చేయించిన వాళ్ళ ప్రాబ్లమ్ సాల్వ్ అయిపోయింది. అట్లనే మాకు ఎండాకాలం వస్తే కరెంటు ఉండేది కాదు, చాలా ఇబ్బంది పడేటోళ్ళం. 5 నిమిషాలకు ఒకసారి పోయేది, రాత్రి అంతా అసలు కరెంటే ఉండేది కాదు. మరి అందరి సహకారాలతోటి ఈ ట్రాన్స్ఫారం పెట్టడం జరిగింది. ఇప్పుడు కరెంటు ప్రాబ్లం అయితే లేదు. సుజాత మంచిగా చేసింది. నాలి ట్రాన్స్ఫారం లైట్ లేకుండా చీకటి ఉండే అంటే సెట్టింగ్ లైట్ వేయించింది, చేస్తాను. అంత మంచిగా చేస్తున్నాం. మున్సిపల్ నీళ్ళు కనెక్షన్ పెట్టించింది కానీ ఇంతకుముందు నల్ల వచ్చింది. మాకు ఇంతకుముందు లైన్ రాలేదు. అయితే ఇప్పుడు లైన్లు పెట్టి ఇచ్చింది కానీ మాకు నీళ్ళ ప్రాబ్లం అవుతుంది. మేము ఓరేపించుకున్నా నీళ్ళ కోసం లైన్లో ఉండి వెయిటింగ్ చేయవలసి వస్తుంది అందరు ఒకట. మరి అది ఎట్లా ఏముంది మీరు చెప్పాలి. అయితే నేను ఈ లైన్లో నీళ్ళ సమస్య ఉందని చెప్పేసి పైప్ లైన్ వేపించడం జరిగింది. ఇంటింటికి నల్ల ఇప్పించడం జరిగింది. కాకపోతే కనెక్షన్లు కలపలేదు, అదొకటి కొంచెం పెండింగ్లో ఉంది. అది కూడా తొందరలో చేస్తా. సుజాత గెలిచినాక మాకు రోడ్ అయింది నాలి అయింది. ఇక్కడ నుంచి 100 మీటర్ల సీసీ రోడ్ చేపించిన, 2 వైపులా 200 మీటర్లు డ్రైన్ చేపించినాం, 3 కలవట్లు చేపించినాం. ఇక్కడ
ఒక 4-5 పబ్లిక్ ట్యాప్లు పెట్టినాం ఇక్కడ. నీళ్ళ సమస్య అనేది లేదు, ట్రైన్ సమస్య లేదు, రోడ్ సమస్య లేదు. పంపు పెట్టింది వీళ్ళకి ఇక్కడ మాకు పబ్లిక్ ట్యాప్ దీన్నే పట్టుకుంటారు చాలా మంది. నీళ్ళు కడతాం. ఇక్కడ కూడా ట్రైన్ అసలు లేకుండే, చాలా దారుణంగా ఉండే నీళ్ళకి పోవడానికి. అక్కడ నుంచి ఇక్కడ వరకు ట్రైన్ చేయించినాం, అక్కడ ఒక అలవాటు చేయించినాం చూడండి. ఇక్కడ ఒక లైట్ పెట్టించిన. సుజాత స్తంభం చేపించింది, నాలుగు చేపించింది, రోడ్డు. हमारे वार्ड नंबर सुजाता काउंसलर से है उन्होंने अच्छे में बुरे में हमारे साथ देते, कभी भी हमारे साथ चलते उन्होंने। फिर एक बार भी उन्होंने छोना बोल के भी बोल लेते हम लोग बहुत साथ देते वो लोग। अच्छे में भी आते, बुरे में भी आते, कभी भी हमारे साथ ही रहते सर। మా ఫస్ట్ సెకండ్ మీ ధైర్యంతో నేను నిలబడ్డా, మేము ఉన్నామన్నారు మీరు, దాంతో నిలబడ్డా. మీకు కొన్ని పనులు అయినాయి, కొన్ని కాలేదు. అయినా కొందరు నన్ను తమ్మునిగా కొడుకుగా అందరు ఆదరించిండ్రు. ఏమైనా పొరపాటు చేస్తే మీరు క్షమించాలి, దానికోసం మేము మీటింగ్ పెట్టాం. 10 ఏళ్ళు అయితే మంచిగా ఏం లొల్లి లేకుండా అయితే మనకు జరిగింది. ఇక ముందు భవిష్యత్తు చూద్దాం మనది ఎట్లుంటుంది అనేది. అందుకే మీ అందరికీ చెప్తామని ఈ ప్రోగ్రాం 10 ఏళ్ళు ఆదరించినందుకు మాకు సంతోషంగా ఉన్నది. అంతే. బాగున్నారా బాబు? ఎందుకు మా వాడకు మీరు అన్ని పనులు అంటున్నట్టుగా చేసిండు. మళ్ళీ మీరు కౌన్సిలర్గా మాకు మళ్ళీ గెలిచి మాకు అన్ని ఇప్పుడు చేయకూడని పనులు ఉంటాయి, మళ్ళీ ఆ పనులన్నీ మాకు నెరవేర్చాలి. మళ్ళీ మీరు కౌన్సిలర్గా మీరే గెలవాలి. మళ్ళీ మాకు తనే కౌన్సిలర్గా, సుజాత గారు మళ్ళీ మా కౌన్సిలర్గా రావాలి. ఎంతమంది పోటీ ఉన్నా ఎవరున్నా సరే, కానీ తనే మాకు మా వార్డ్ కౌన్సిలర్గా మేమందరం కలిసి ఎన్నుకోవాలని మేము అగ్రిట్ అయిపోతున్నామండి. ప్రతిసారి కూడా ఆమె మాకు అన్ని పనులు చేసింది. ఏ ఆపదలో ఉన్నా కూడా మాకు పిలవంగానే ఊరుకొస్తుంది. అన్ననైనా వదిననైనా ఎవరైనా సరే, మాకు ఏ కష్టమైనా కూడా తనే ముందు నడుస్తుంది మాకు. అట్లాంటప్పుడు మేము తననే ఎన్నుకోవడం మాకు ఇష్టమని మాకు అభిప్రాయంతో మేము వేడుకుంటున్నామండి. ఫస్ట్ టైం నాకు బీఫామ్ ఇచ్చి గెలిపించిన కావేటి సమ్మయ్య గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు. అట్లనే సెకండ్ టైం నిలబడ్డప్పుడు కోనేరు పొన్నప్ప గారు ఎమ్మెల్యే గారు నాకు బీఫామ్ ఇచ్చి మళ్ళీ 2 సార్లుగా నిలబెట్టడం జరిగింది. మా వాడ ప్రజలు కూడా సహకారంతో నేను 2 సార్లు గెలవడం జరిగింది. ఈ 10 ఏళ్లలో అభివృద్ధి కాని పనులు కొన్ని ఉన్నాయి. ఎందుకంటే 2 సార్లు గెలిచినప్పుడు లాక్డౌన్ వచ్చింది, కరోనా వచ్చి 2 సంవత్సరాలు వెనుకబడిపోయినాం. కొంచెం మున్సిపాలిటీకి ఫండ్ అనేది రాలేకపోయింది. ఆ తరంలో మేము రాసిచ్చినాం కొన్ని, అంటే వస్తే ఇంకా ముందు అభివృద్ధి పనులు చేసుకుంటూ వచ్చినాం. ప్రతి ఒక్కటి ఏదైనా కూడా సిసి రోడ్లు కానివ్వండి, ట్రైన్లు కానివ్వండి, మరి మంచినీటి సమస్య, మరి పబ్లిక్ ట్యాప్లు కానివ్వండి, లైట్లు కానివ్వండి, మరి ఇంటింటికి పింఛన్ ఇచ్చినాం. మరి ప్రతి ఒక్కరికి షాదీ ముబారక్, కళ్యాణ లక్ష్మి, అట్లనే సీఎం ఫండ్ చాలామందికి ఇవ్వడం జరిగింది. ఇంకా ఏమన్నా కొంచెం పెండింగ్ ఉంటే మళ్ళీ గిట్ట అవకాశం ఇస్తే తప్పకుండా మిగతా పనులు కూడా చేస్తా. ఒకసారి అవకాశం ఇస్తే గిట్ట తప్పకుండా ఇంకే పనులు ఉన్నా కూడా చేస్తా ఖచ్చితంగా.